ఇక్కడ మనము మజ్జిగ చేసుకుంటున్నామండి. కొంచెం వెరైటీగా మజ్జిగ చేసుకుంటున్నాము. ఈ కొత్తిమీర, ఈ అల్లము ఇవన్నీ కట్ చేసి చేసుకుంటారండి. అలా కాకుండా మసాలా మజ్జిగ చేసుకుంటున్నాము. కొంచెం కొత్తిమీర, అల్లం, కరివేపాకు, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసి మనము కొన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి. మిక్సీ పట్టుకొచ్చుకొని పక్కన పెట్టుకొని నిమ్మకాయ కట్ చేసుకొని ఒక గ్లాసులోకి రసం పిండుకోవాలండి. రసం పిండుకొని పక్కన పెట్టుకొని మనము ఈ పెరుగు తీసుకొని ఇప్పుడు మనము ఈ కుండలో పెరుగుని మంచిగా చిలకొట్టుకోవాలండి. బాగా మెత్తగా చిలకొట్టుకోవాలి, గెడ్డలుగా లేకుండా చిలకొట్టుకొని మనం ఏదైతే మిక్సీ పట్టుకొచ్చుకున్నామో మసాలా దాన్ని వడకట్టుకోవాలి. వడకట్టుకొని నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు పోసుకొని ఒక 2.5 కప్పు నీళ్లు పోసుకున్నానండి నేను. నిమ్మకాయ రసం కూడా పోసుకున్నాము. ఇత్తనాలు లేకుండా పోసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని మనం కొంచెంసేపు మూత పెట్టి పక్కన పెట్టుకుంటే కొంచెం చల్లగా అవుతుందండి. కుండలో నీళ్లు పోసుకున్నాను. ఫ్రిడ్జ్ నీళ్లు, ఐస్ ఏం వేయలేదండి. కుండలో నీళ్లు పోసి మజ్జిగ చేసుకుంటున్నామండి. బాగా చల్లదనంగా బాగుంటుంది. ఇప్పుడు మనము ఒక గిన్నెలో వాటర్ తెచ్చుకొని మనకి చిన్న చిన్న మట్టి ముంతలు దొరుకుతాయి కదండి, అవి కడిగి శుభ్రంగా నీట్గా కడుక్కొని ఇప్పుడు మనము ఈ మజ్జిగని సర్వ్ చేసుకుందామండి ఈ ముంతల్లోకి. ఇప్పుడు ఇవి ముంత మజ్జిగలాగా ఉంటాయి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అండి. ఇవి ఇట్లోకి సర్వ్ చేసుకుందామండి. మజ్జిగ ఇలాగా తీసుకుంటే మనకి ఎండ్ల కాలంలో చాలా సలవ చేసిద్దండి. ఒంటికి కూడా చాలా బాగా చల్లగా, కడుపులో కూడా బాగా హాయిగా ఉంటుంది. మనకి ఎంతో మంచిదండి మజ్జిగ ఎండ్ల కాలంలో. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తాగండి, చాలా బాగుండిద్ది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.